పిల్లలు రేపొద్దున ఏం పండుగ చెప్పండి? ఉగాది పండుగ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రేపు స్కూల్ సరే. ఇక ఉగాది పండుగ రోజున ఏం చేస్తారు? మేము ఉగాది పండుగ ఎలా చేసుకుంటామంటే జనవరి 1 ఉందా, అది ఇంగ్లీష్ సంవత్సరానికి మొదలు. అవునా? ఇది కొత్త సంవత్సరం అనమాట. ఇది హ్యాపీ న్యూ ఇయర్ లాగా. ఓకేనా? మరి ఉగాది స్పెషల్ ఏంటో తెలుసా మీ అందరికి? ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటారు? దీనిలో 6 రుచులు కలుపుతారు. షడ్ రుచులు అంటారు వీటిని. షడ్ రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. ఎన్ని రుచులమ్మా? 6. ఎన్ని రుచులు? 6 రుచులు. ఏమేంటో చూద్దామా? ఇదేంటి? బెల్లం. బెల్లం ఎలా ఉండిద్ది? తీయగా. బెల్లం రుచి చెప్పాలి. బెల్లం ఏ రుచి? ఎలా ఉండిద్ది? బెల్లం ఎలా ఉండిద్ది? తీయగా ఉంటుంది. మరి ఇదేంటి? ఉప్పు. ఉప్పు ఎలా ఉండిద్ది? ఉప్పగా ఉండిద్ది. మరి ఇదేంటి? కారం. మంట పుట్టింది, కారం. మరి ఇదేంటి? చింతపండు. చింతపండు ఎలా ఉండిద్ది? పుల్లగా. ఎలా ఉండిద్ది? పుల్లగా ఉండిద్ది. అయ్యా ఎలా ఉండిద్దమ్మా? పుల్లగా. మరి ఇదేంటి? ఇవేంటి? మ్యాంగో, మామిడికాయ మొక్కలు. ఇవి ఇప్పుడే వస్తున్నాయి కదా. మామూలుగా అయితే మామిడికాయ పుల్లగా ఉంటుంది, కానీ కొత్తగా వస్తున్నాయి. పిండి కదా, ఇది వగరుగా ఉంటుంది. ఎలా ఉండిద్ది? వగరు. మరి ఇదేంటి? అప్పుడు తీయగా ఉండింది, ఆకుపచ్చగా ఉండి పుల్లగా ఉండింది. ఇప్పుడు ఎలా ఉండింది? వగరుగా ఉండింది. మరి ఇవేంటి? అందుకని వగరుగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా మామిడికాయ? ఈ మామిడికాయ పిండి కదా, అందుకని వగరుగా ఉంటుంది. వగరు. మరి ఇవేంటి? ఏ పూలు? ఏ పూలవి? వేప పూలు. వేప పూలు. ఇవి చేదుగా ఉంటాయి. చేదు. ఓకే. వేప పూలు. ఇప్పుడు 6 రుచులు సరిపోయినాయా? తీపి అంటే చెప్పండి. తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు. వీటన్నిటితో కలిపి పచ్చడి చేస్తారు. అది దేవుడికి నైవేద్యం పెట్టి అందరూ తింటారనమాట. ఇది ఎందుకు ఇలా చేసుకుంటారు అంటే, మన జీవితంలో కోపం, బాధ, సంతోషం, దుఃఖం, ఇక అన్ని రకాలు ఉంటాయి. భావోద్వేగాలు అన్ని రకాలు ఉంటాయి. ఆ అన్నింటినీ ఇన్ని రుచుల్ని కలిపి పచ్చడిలాగా తయారు చేస్తారనమాట. ఏది వచ్చినా కూడా అన్నింటినీ ఒకే రకంగా మనం స్వీకరించాలి. అది తెలియజేస్తూ ఉగాది పచ్చడిని సంవత్సరం మొదల్లో తింటారనమాట. ఓకేనా? మనం కూడా తయారు చేద్దామా? ఉగాది పచ్చడి తయారు చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఏం వేసాము? చింతపండు రసం. ఏంటిది? చింతపండు రసం. ఇందులో ఫస్ట్ ఒక నిమిషం అంటే ఇది పులుపు. ఈ పులుపులో మనం తర్వాత ఇందులో ఉప్పు వేద్దాం. ఏంటిది? ఉప్పు. తర్వాత మామిడి ముక్కలు వేద్దాం. వెనక్కి కూర్చోండి. సరే కూర్చోండి. మంట పుట్టదు. చేస్తా కదా, చక్కగా చేస్తా. చూడండి, ఇందులో ఏం ముక్కలు వేసాం ఇప్పుడు? మామిడి ముక్కలు. తర్వాత ఈ పూలు. ఇవేంటి? వేప పూత. ఓకేనా? మనం ఇప్పుడు ఇందులో ఎందుకు వేసాము? చేదు కోసం. ఓకేనా? వేప పూలు తింటాం. అన్నీ ఇందులో వేసాము, అన్నీ వచ్చేస్తాయి.
కలిపాము. ఎలా ఉంది? బాగుందా? మన జీవితం కూడా అలాగే ఉంది. అందరికి ఎలా ఉంది? ఎలా ఉంది? అందరికి సూపర్ ఉందా? మన ఉగాది పచ్చడి సూపర్ కుదిరింది కదా.